Hello guys, welcome to BTech Wala Bike Taxi. Let's start the day 5. సో గాయస్ మన వీక్లీ ఇన్సెంటివ్లో ఇంకా మనకి 67 అయితే ఉన్నాయి టోటల్ రైడ్స్. రేపటితో లాస్ట్ డేట్. ఈరోజు డేట్ 15. ఈరోజు అసలు మార్నింగ్ నుంచి అయితే ఏం కొట్టలేదు, మొత్తం వీడియో ఎడిటింగ్లోనే ఉన్నాను. డే 2 వీడియో అయితే పోస్ట్ చేశాను ఈరోజే. సో అదనమాట సిచ్యువేషను, ఏం చేయలేము. సో అట్లీస్ట్ నాకు తెలిసి రేపటితో 67 అయితే కష్టం, కానీ ఇది ఒక 50 చేస్తే కనుక కొంచెం రేపు ఎర్లీగా స్టార్ట్ చేస్తే అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో రేపు ఎర్లీగా చేయడానికి ప్రయత్నిస్తాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రాబ్లం, నా కెమెరాలో స్పేస్ సరిపోవట్లేదు. దానివల్ల వెంటనే ఎడిట్ చేసి పెట్టి మళ్ళీ మొత్తం డిలీట్ చేసుకొని చేయాల్సి వస్తుంది. సో అదో ఇష్యూ అయిపోయిందన్నమాట. సో ప్రస్తుతానికి అయితే రైడ్ స్టార్ట్ చేశాను మా ఇంటి దగ్గరే. ఇక్కడే ఒక పార్సల్ అయితే వచ్చింది, పార్సల్ రైడ్. సో వెయిటింగ్ ఫర్ ద పికప్. 167 బై ఓకే. ఓటీపీ 2971 ఓకే. సో రైడ్ స్టార్ట్ చేసినాం, ఏమైతే చూడాలి ఇక ఈరోజు ఎట్లుండబోతుందో. కనీసం ఎన్ని రైడ్లు, కనీసం ఈరోజు కనుక 20 రైడ్స్ చేస్తే రేపు ఒక 47 రైడ్స్ అంటే ఆరామ్సే అవుతుంది. బట్ నిన్న చూసారుగా, ఎంత ట్రై చేసినా కూడా అవ్వలేదు. దట్టు 30 నుంచి మనం అది 27 దాకా అయితే 7 దాకా తీసుకురాగలిగినాం, కానీ అంతకు మించి అవ్వలేదు. వచ్చి ఓటీపీ 3093 167. థ్యాంక్ యూ. నార్మల్ టెక్స్ట్లో వస్తుంది చూడండి మీకు. మనకి ఫస్ట్ రైడ్ అయిపోయిన వెంటనే సెకండ్ రైడ్ అయితే పడింది, సేమ్ అదే లొకేషన్ దగ్గర నుంచి. సో వెంటనే నేను లేట్ చేయకుండా పికప్ లొకేషన్కి అయితే వచ్చాను. బట్ నేనైతే లేట్ చేయలేదు, కానీ మన కస్టమర్ అయితే లేట్ చేశారు. సో వాళ్ళు షాప్ దగ్గర లేరనమాట. సో వాళ్ళు షాప్ దగ్గరికి రావడానికి ఒక 5 మినిట్స్ పట్టింది, మళ్ళీ అక్కడ నుంచి అవన్నీ తీసుకొని రావడానికి ఇంకో 2-3 మినిట్స్ పట్టింది. సో ఇక్కడే మనకి ఆల్మోస్ట్ 8 మినిట్స్ వేస్ట్ అయింది. సరే ఇంకా ఫాస్ట్గా ఓటీపీ తీసుకొని అయితే రైడ్ స్టార్ట్ చేసేద్దాం. సో గేటెడ్ కమ్యూనిటీ దగ్గర మనకైతే డ్రాప్ పడితే ఎలా ఉంటుందో చూపిస్తాను పదండి. లైక్ సెక్యూరిటీ చెక్, ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఏంటి కథ అని చెప్పి, ఇంకా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయని. సో మొత్తానికైతే రీచ్ అయ్యాను లొకేషన్కి. సో రీచ్ అయిన వెంటనే మనమైతే ఇక్కడ ఎంట్రీ చేయాలి గేట్లో.
లైక్ వాళ్ళు సెక్యూరిటీ అప్రూవల్ ఇస్తేనే మనకైతే ఎంట్రీ ఇస్తారు వీళ్ళు. సో మనమైతే ఫస్ట్ కంప్లీట్ చేద్దాము. సో మనమైతే సెక్యూరిటీ రిక్వెస్ట్ అయితే రైట్ చేసాము. బట్ ఎంతసేపటికి మనకైతే రిక్వెస్ట్ అయితే అప్రూవల్ అవ్వట్లేదు. ఏంటబ్బా అని చెప్పి కస్టమర్ కాల్ చేస్తే వాళ్ళుండి ఫ్లాట్ నెంబర్ డిఫరెంట్ చెప్పారు, మనకైతే యాప్లో డిఫరెంట్ చెప్పారు. బట్ మనం యాప్లో ఉన్నదే కదా ఇక్కడ సెక్యూరిటీ దగ్గర చెప్తాము. సో వాళ్ళుండి అదే ఫ్లాట్కి రిక్వెస్ట్ రైజ్ చేశారు. బట్ కస్టమర్ కాల్ చేసిన తర్వాత వేరే ఫ్లాట్ అనగానే ఇంకా మళ్ళీ రిక్వెస్ట్ ఏం రైజ్ చేయకుండా వీళ్ళైతే మనకైతే గేట్ పాస్ అయితే ఇచ్చారు. బట్ ప్లీజ్ మై రిక్వెస్ట్ టు ద గేటెడ్ కమ్యూనిటీ మెంబర్స్ ఏంటంటే, డెలివరీ మెంబర్స్ ప్రతిరోజు దగ్గర దగ్గర హండ్రెడ్స్లో వస్తుంటారు డెలివరీస్ ఇవ్వడానికి. బట్ వాట్ యూ క్యాన్ డూ టు దెమ్ ఈజ్ అడ్రస్ క్లియర్గా మెన్షన్ చేస్తే చాలండి. దీనివల్ల చాలా టైం సేవ్ చేసుకోవచ్చు వాళ్ళు. ఎందుకంటే గేటెడ్ కమ్యూనిటీస్లో ఏంటంటే సెక్యూరిటీ దగ్గరే ఆల్మోస్ట్ ఒక 3-4 మినిట్స్ వేస్ట్ అవుతుంది. ప్లస్ మళ్ళీ అక్కడ నుంచి లోపలికి రావాలి, ప్లస్ లిఫ్ట్కి మళ్ళీ 10th ఫ్లోర్ 15th ఫ్లోర్ అంటే అక్కడికి రావాలి. సో అర్థం చేసుకోండి ఇక్కడ మాకు ఎంత టైం వేస్ట్ అవుతుందో ఏంటి అనేది. సో ఆబ్వియస్లీ మీరు చదువుకున్న వాళ్ళు, టైం వాల్యూ తెలిసిన వాళ్ళు. సో మీరు చేసే ఒక చిన్న తప్పు వల్ల ఎంతో టైం వేస్ట్ అవుతుంది. సో అది వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరు అడ్రస్ పెట్టినప్పుడు కొంచెం క్లియర్గా చెక్ చేసుకొని పెడితే చాలా బాగుంటుంది. డెలివరీ బాయ్స్కి చాలా యూజ్ అవుతుంది. సో ప్లీజ్ అడ్రస్ పెట్టేటప్పుడు కొంచెం చెక్ చేసుకోండి. సో ర్యాపిడోలో కూడా మోస్ట్లీ చాలామంది రాంగ్ లొకేషన్స్ పెడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు కరెంట్ లొకేషన్ పెట్టినా కూడా అది దగ్గర ఒక 100 మీటర్స్ లోపు ఎక్కడో తీసుకుంటుంది. బట్ అలా చేయొద్దు, మీరు క్లియర్గా లొకేషన్ మెన్షన్ చేసుకోండి. దానివల్ల డెలివరీ బాయ్స్కి కానీ ర్యాపిడో చేసే వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుంది, టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. దాట్స్ ఇట్. ఇక్కడ ఇట్లా వస్తున్నప్పుడు లిటరల్లీ ఐ విష్ ఫర్ నో రైట్స్ ఇన్ దిస్ కమ్యూనిటీస్ అంపా. ఎందుకంటే ఇట్లా లైక్ రైట్స్ ఓకే, లైక్ నార్మల్ బైక్ ట్యాక్సీ రైట్స్ దట్స్ ఆల్ ఫైన్. బట్ కమింగ్ టు దిస్ పార్సల్ థింగ్స్నా అది అస్సలు వద్దు అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు పార్సల్ థింగ్స్ వల్ల ఏమవుతుందంటే, పార్సల్ వల్ల లోపలికి వస్తా సెక్యూరిటీ దగ్గర ఒక 5 నిమిషాలు బొక్క. ఇందాక చూసారు కదా, బ్లాక్ ఏమో జీ బ్లాక్ అని ఉంది, ఆడికి పోతే హెచ్ అన్నారు. సో అది ఫోన్ కూడా కలవాలి సరిగ్గా. అండ్ దెన్ అక్కడ ఒక 5 నిమిషాలు బొక్కన, మళ్ళీ ఆడ నుంచి లోపల దాకా వచ్చి అది ఇంకో 5 నిమిషాలు బొక్క, మళ్ళీ ఆడ నుంచి అది పైకి ఈడే పోతుంది. ఓ 10-15 నిమిషాలు పోతుంది ఆరామ్సే. జస్ట్ వెళ్ళి రావడానికి 15 నిమిషాలు వేస్ట్ అవుతుంది. సో ఇదే ఒక రైడ్ అయితే జస్ట్ ఇమాజిన్, ఓ చిన్న రైడ్ అయినా కూడా యూ విల్ గెట్ 30 రూపీస్ ఫర్ షూర్. సో ఇంకా ఏమి ఉపయోగం దీనివల్ల చెప్పండి? లిటరలీ జీరో ఉపయోగం. స్లిప్ దేనా భయ్యా? స్లిప్ ఇవ్వాలా? 96-420-34-660. వెళ్ళిపోవచ్చా? అది స్లిప్ పనిలేదు అనుకుంటా అయితే. సో అదనమాట సంగతి. మొత్తం బయటకు వచ్చేలోపు ఇంకో 1 మినిట్ అయింది ఆడ నుంచి. అంతా వేస్టే, ఉపయోగం ఉండదు. దండగా ఇట్లాంటి కమ్యూనిటీస్లో కనుక పార్సల్ రైడ్ పడితే జస్ట్ ఇమాజిన్. సో మొత్తానికి మళ్ళీ ఇంకో చిన్ని రైడ్ పడింది. నాకు కావాల్సింది కూడా ఇది. ఇట్లా చిన్న రైడ్లు వస్తే తొందరగా అయిపోతుంది ఇన్సెంటివ్ది సెట్. సో అలానే రేపు మిగతా ఇన్సెంటివ్లు కూడా ఆల్మోస్ట్ కొట్టేద్దాం. విల్ షూర్ ఫర్ OTP. Yeah, I think. $27. ఇలాంటి బుడ్డి రైలు అన్నీ వస్తే భలే ఉంటుంది కదా. సో మళ్ళీ ఇంకో బుడ్డి రైడ్ వచ్చింది. సో పికప్ అయితే వచ్చినాను. నేను తొందరగా ఏంట్రా బాబు, ఇట్లా 15 రైలు కొట్టేద్దాం 15 లోపు ఈచ్. ఇంకో 2 గంటలు ఏమైతే 15 రైలు నాకు తొందరగా అవ్వదు.
బ్రో ఓటీపీ బ్రో 26 ఓకే నైట్ 10 గంటలకు బ్రో 10-11 అయింది బ్రో ఇంటికి వెళ్ళే లోపు 11 రోజు ఎట్లా కాదన్నా అట్లాంటప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ మళ్ళీ తీసుకోవాలనుకుంటా. మెయింటెనెన్స్ ఉండాలి బ్రో ఏది తీసుకున్నా కూడా మెయింటెనెన్స్ లేకపోతే నడవదు ఏదన్నా లైట్ ఉంది అక్కడ నాకు 40 भैया OTP 1984 एक 35 ఇప్పటి వరకు మనం అయితే 5 రైడ్స్ కంప్లీట్ చేసాం ఈరోజు. సో 6th రైడ్ వచ్చింది, బట్ యాక్సెప్ట్ కొట్టిన తర్వాత అదేమో కన్ఫర్మ్ అవ్వట్లేదు. ఏంట్రా బాబు అనుకుంటే నెట్ అయితే సరిగ్గా రావట్లేదు. సో చూద్దాం ఇంకా వస్తాం ముందరికి వెళ్తే అవుతుందో లేదో. సో లెట్స్ కంటిన్యూ ద రైడ్స్. 7673 దీన్ని ఏమో అంటారు గోప్రో ఎక్కడ Yeah, thank you. Rapido. Basan 663 బయట భయ్యా उधर जाना राजीव गांधी नगर उधर वहाँ पे गाड़ी को बंद कर कितना किलोमीटर तक रहा आपको 4.1 देखो थोड़ा 4.1 है भाई. यहाँ पे नहीं यहाँ से जा सकते हैं भाई. राजीव गांधी नगर मालूम है ना आप जो लोकेशन डाला उधर चलेंगे. ठीक है नहीं लोकेशन में कॉल पहुँच जाएगा. मैं मेरू मालूम है इधर आएगा तो अच्छा रहेगा. मेरू पता नहीं है. ठीक है उधर वो सिग्नल के पास है तो स्ट्राइट लेना है ना. वो सिग्नल है ना. हाँ वो सिग्नल के पास जाना पड़ेगा. हाँ ठीक है इधर जा रहा है ना इसलिए आपको बोल रहा है. इधर से जा सकते हैं भाई उस सिग्नल के पास. किधर रास्ता है भाई मैं लेके जाऊंगा ना देख लो. ओ यू गॉट ए बोनस. आप कंपनी के अकाउंट में डालता है. हाँ भाई कंपनी के अकाउंट में डालता है. नहीं मेरा अकाउंट है. ये मेरा अकाउंट है. आज का दिन मेरे को 700-800 रुपया खर्चा हो जाता है. हाँ 40 एक मिनट भैया 1 मिनट है 53 47 45 1 मिनट भैया इधर 53 दिखा रहा. हाँ ओके 42 भैया आपका डिस्काउंट है इसलिए 42. आपका क्या डिस्काउंट मेरे को वो कंपनी ने दिया ना आपको डिस्काउंट. 11 रुपीज़ डिस्काउंट दिया कंपनी ने. ठीक है भैया थैंक यू. चालू करो कैमरा चालू करो. चालू है भाई. चालू है. हाँ आपका साथ जितना बात करो ये चालू है. चालू है भाई. अभी तो मेरा फोटो आएगा. हाँ ठीक है और सब्सक्राइब कर दो ना. हाँ? సబ్స్క్రైబ్ कर दो. లిటరలీ ఆ బ్రో చూసారు కదా ఎంత ఇన్నోసెంట్గా ఉన్నాడో. ఆ బ్రో ఎంత సంపాదిస్తావు బ్రో అని అడిగితే ఈ సెడ్ లైక్ 60K వస్తాయి. సో కొంచెం కంపెనీకి పోయిన తర్వాత మనకేదో 40 అట్లా మిగులుతాయి అని చెప్పేసి అన్నాడు. బట్ అది నిజమో కాదో నాకైతే తెలియదు. ఏం చేస్తావు బ్రో అంటే క్లీనింగ్ చేస్తాను లైక్ అర్బన్ కంపెనీ ఉంది కదా సో దాంట్లో రిజిస్టర్ అయ్యి ఉన్నాను. క్లీనింగ్ సెషన్ వర్క్ చేస్తాను అని చెప్పేసి అన్నాడు. నాకైతే బ్లాంక్. లిటరల్లీ క్లీనింగ్ సెషన్ చేస్తే అంత వస్తాయా గాయస్ లైక్ కామెంట్ చేయండి. ఐ జస్ట్ వాంట్ నో. అన్న ర్యాపిడో 93
78 भैया। फोन पे సాటర్డే అయితే మీరు కూడా అంతా కలగల్లాడిపోద్ది వస్తున్నారు కదా. అక్కడ పక్కన హలీం స్టాల్, ఇక్కడ ఈ టిఫిన్ బండ్ అయితే అబ్బో బీవత్సంగా ఉంటారు గణేష్ టిఫిన్ సెంటర్. అదేందో తెలియదు కానీ ఫుల్ భద్రాచలం కేఫేలు ఎట్లుంటారో ఈడ కూడా అంతేనా. ఆ రామేశ్వరం కేఫే, భద్రాచలం కేఫే ఇక్కడ వచ్చేంతమంది ఆడ రారేమో అనిపిస్తుంది. అది 33 33. సో గైస్ చూసుకోవచ్చు, మనం టోటల్ వీక్ మొత్తంలో 129 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసాము విత్ ఎర్నింగ్స్ ఆఫ్ 9,905 రూపీస్. సో 16th డే అయితే 16th డేట్ని అయితే నేను ర్యాపిడో చేశాను. బట్ ఏంటంటే మెమరీస్లో స్పేస్ లేకపోవడం వల్ల ఐ వాజ్ నాట్ ఏబుల్ టు వీడియో షూట్ ఆల్ దోస్ అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం 15th అయితే ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కంప్లీట్ చేసాము. లైక్ ఫస్ట్ మైల్ స్టోన్ అయితే కంప్లీట్ చేసాము 15th అయితే. 2 మైల్ స్టోన్స్ అయితే రీచ్ అయినాం సక్సెస్ఫుల్గా. థర్డ్ మైల్ స్టోన్ అయితే రీచ్ అవ్వలేము, ఎందుకంటే ఒకటి నేను బ్రేక్ తీసుకున్నాను అండ్ సెకండ్ ఇంకో రోజు కూడా లైక్ వీడియో ఎడిటింగ్లో పడిపోయి సో ఆ రోజు కూడా చేయలేదు. కాబట్టి మనమైతే థర్డ్ మైల్ స్టోన్ రీచ్ అవ్వలేకపోయాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.